రోహిణి అయితే తను గట్టిగా మాట్లాడకూడగలిగింది, అలాగే గట్టిగా డిఫెండ్ చేసుకోగలుగుతుంది, గట్టిగా గేమ్ ఆడే ఛాన్సెస్ కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కూడా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. సో అక్కడ మణికంఠ కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు, మనల్ని అందరినీ బచ్చాలందరా తను అని. నిజంగానే బచ్చా అంటే తను ఒక సిల్లీగా మాట్లాడతాం అన్నమాట, జోక్గా. సో అది కొంచెం మణికంఠ సీరియస్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బచ్చాలన్నది పెద్ద విషయం ఏం కాదు అది. సో దాన్ని పెద్దగా తీసేసుకొని పర్సనల్గా తీసుకుంటున్నారు. సో ఆమె మాట్లాడే లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, రోహిణి గారిది కొంచెం మాస్గా ఉంటుంది, మాస్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అలా తీసుకోవడం తప్పేం కాదు. బచ్చాలంటే కన్నడ వాళ్ళలో బచ్చాలంటే చిన్నపిల్లగాళ్ళు, అలా చిన్నపిల్లగా తమిళ్లో బచ్చాగాలంటే చిన్నపిల్లగాళ్ళు. సో అలా తీసుకోవచ్చు, కానీ నేనేమో కొంచెం సీరియస్గా తీసేసుకున్నాను మణికంఠ. సో కానీ నిఖిల్ మాత్రం ప్రతి ఒక్కరి గురించి కరెక్ట్గా మాట్లాడుకుంటూ వాళ్ళ గురించే అంటే ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా ఆడాలి అనేది స్ట్రాటజీ అయితే ముందు మైండ్లో గేమ్ అయితే రన్ చేసుకున్నాడు. అది మాత్రం భలే అనిపించింది. అందరికీ కూడా చెప్తానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ గురించి. సో మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలని చెప్పి చెప్పడానికి అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట.